క్రీస్తు ప్రభునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము క్రీస్తు ప్రభువుని హెచ్చిస్తూ మనల్ని మనం తగ్గించుకోవాలనే సందేశాన్ని మనందరికి కూడా ఇస్తుంది. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనము. బప్తిస్మ యోహాను గారి జన్మము గొప్పది, ఎందుకనగా ప్రభువు మార్గమును సిద్ధపరచు అనుగ్రహము అవకాశము ఆయనకు కల్పించబడింది. క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని హెచ్చిస్తూ తనను తాను తగ్గించుకుంటూ, నేను క్రీస్తు ప్రభు యొక్క పాదరక్షకులైనను ఇప్పుడుకు యోగ్యుడును కాను అని బప్తిస్మ యోహాను గారు తనను తాను తగ్గించుకుంటున్నారు. అలాగే క్రీస్తు ప్రభువు కూడా బప్తిస్మ యోహాను గారిని మానవులందరిలో అధికుడు అని అభినందిస్తున్నారు. ఇలా క్రీస్తు ప్రభువు ఒక మానవుణ్ణి అభినందించడానికి గల కారణము ఏమనగా ఆయన యొక్క జీవన శైలి, ఆయన యొక్క జీవిత విధానము చాలా గొప్పగా ఉంది. ప్రియమైన సహోదరులారా, ఆయన సత్యాన్ని పలికాడు, ఎడారిలో జీవించాడు, క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచారు. అందుకనే క్రీస్తు ప్రభువు బప్తిస్మ యోహాను గారిని అభినందిస్తున్నారు. ఇలా క్రీస్తు ప్రభువు బప్తిస్మ యోహాను గారిని అభినందించటము, బప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పటము మనము ఈనాటి సువిశేషములో విని ఉన్నాము. దీని ద్వారా మనందరము కూడా మనకంటే అధికులైన వారిని, మనకంటే గొప్పవారిని అభినందించటము, గౌరవించటము ఎంతో ముఖ్యమని మనం తెలుసుకోవాలి. ఎదుటివారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి మనము అసూయ పడకూడదు. ఎదుటివారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను చూసి మనము అసూయ కలిగి జీవించకూడదనే విషయాన్ని తెలుసుకోవాలి. కావున ఈనాటి సువార్త పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితాన్ని అభినందిస్తున్నారో అలాంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి అనే సందేశాన్ని ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనము గ్రహించుకుందాము.